నమస్కారం. ఇక్కడికి ఈ రోజు బోడుప్పల్లో ఉల్లాస్ గురించి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు సంఘంలో చదువుకున్న వాళ్ళై ఉండాలన్నది ముఖ్య ఉద్దేశము. కనుక అందరూ చదువురాని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒక 6 months నుంచి అట్లా రాత్రిపూట క్లాసెస్ చెప్పి చదివించడం జరిగింది. వాళ్ళందరికీ రోజు ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు రాస్తున్నారు ఎగ్జామ్. ఇక్కడ బోడుప్పల్లో 450 మంది పరీక్షా కేంద్రాలకి హాజరైనారు. అందరూ సకాలంలో పొద్దున 9 గంటల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, 1 గంట వరకు. ఇప్పటి 100 మంది పరీక్షా కేంద్రాలు కేవలం ఇక్కడ బోడుప్పల్ వరకే పరీక్షా కేంద్రం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నిరక్షరాస్యతోటి ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మన సీఎం గారు ఉల్లాస్ అనే ఎగ్జామ్ పొదుపు సంఘాల్లో ఎస్హెచ్జి మహిళలు కూడా అందరు కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో మనకి ఉల్లాస్ ఎగ్జామ్స్ అనేది వాళ్ళకి గత 6 నెలలకు కూడా వాళ్ళకి క్లాసెస్ ఇప్పించడం జరిగింది. రీసెర్చ్ పర్సన్ తోటి మహిళా సంఘాలలో ఎవరైతే చదువుకోని సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా గత 6 నెలల నుంచి వాళ్ళకి ఈవినింగ్ క్లాసెస్ అనేది మేము చెప్పడం జరిగింది. వాళ్ళను అక్షరాస్యులుగా చేసి వాళ్ళతోటి ఎగ్జామ్స్ ఇప్పుడు రాపియాలనే ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ రోజు ఉల్లాస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మన బోడుప్పల్ సర్కిల్ మొత్తం కూడా మేడిపల్లి, ఫిర్జాదిగూడ, బోడుప్పల్ అంత సర్కిల్ లో కూడా మొత్తం 1000 మంది ఈ ఎగ్జామ్ కి హాజరు కావడం జరుగుతుంది. మన బోడుప్పల్లో 450 మంది ఇప్పటి వరకు రాపియాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎగ్జామ్ కి 400 మంది హాజరు కావడం జరిగింది. కాబట్టి మహిళా సంఘాలలో కూడా అందరు కూడా చదువుకొని ప్రతి మహిళ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి అందరు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాపియడానికి మా ఆర్పీలో సహకరించి కూడా ఇన్విజిలేటర్ గా ఆర్పీ రీసెర్చ్ పర్సన్ అందరు కూడా గత 6 నెలలుగా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అందరు మహిళా సంఘాల మహిళలకు చదువు చెప్పించి ఈ రోజు వాళ్ళతో ఎగ్జామ్ రాపియడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఈ చదువుకున్న వాళ్ళకి చదువుకున్నట్టు వీళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉల్లాస్ అనే ప్రోగ్రాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా రాపియడం జరిగింది. ఎస్హెచ్జి మహిళలకి బోడుప్పల్ సర్కిల్ లో కూడా మొత్తం 1000 మంది వరకు హాజరు కావడం జరిగింది. అన్ని ఎగ్జామ్ హాళ్లలో కూడా అంత సక్సెస్ఫుల్ గా అటెండ్ కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంత మంచి అవకాశం మాకు ప్రభుత్వం మహిళా సంఘాలకు కల్పించి వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మేమందరం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వ్యాప్తంగా ఉల్లాస్ ప్రోగ్రామ్ అని చదువుకొని నిరక్షరాస్యత మహిళలు ఎవరైతే పొదుపు సంఘాలలో ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ నుంచి కూడా ఉల్లాస్ ప్రోగ్రామ్ అని వాళ్ళకి చదివించడం జరిగింది. గతంలో 6 నెలల కింద మా కమిషనర్ గారు మాకు అందరు కూడా ట్రైనింగ్ ఇప్పించేసి ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ మీద మెటీరియల్స్ ఇచ్చేసి పొదుపు సంఘాలలో మహిళలందరినీ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో అందరూ కూడా మేము రీసెర్చ్ పర్సన్ అందరం కూడా ఇన్విజిలేటర్ గా మారి వాళ్ళందరినీ కూడా గత 6 నెలలుగా మహిళా సంఘాలలో అందరినీ చదివించడం జరిగింది. వాళ్ళందరినీ చదివిపించి ఈ రోజు ఉల్లాస్ ప్రోగ్రామ్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళతోటి నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ఈ రోజు ఎగ్జామ్స్ రాపియడం జరిగింది. బోడుప్పల్ సర్కిల్ లో మొత్తం కూడా ఒక 1000 మంది మహిళలతోటి ఈ రోజు ఎగ్జామ్ రాపియడం జరిగింది. మన బోడుప్పల్లో ఒక 500 మందిని ఇక్కడ మనం రాపియడం జరిగింది. 2 సెంటర్లలో, ఒకటి దేవేంద్ర నగర్, ఒకటి చెంగిచెర్ల, ఒకటి బోడుప్పల్లో మొత్తం కలిపి మన దగ్గర 500 మందికి ఎగ్జామ్ పెట్టి 450 మందిని ఈ రోజు పరీక్ష సెంటర్లకు 400 మంది హాజరు కావడం జరిగింది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ ని మా ప్రభుత్వము మహిళా సంఘాలందరినీ నిరక్షరాస్యతగా ఉన్న వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ఈ రోజు ఇంత ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి అందరం కూడా ఎంతో కృతజ్ఞతగా ఎంతో సంతోషంగా కూడా మహిళా సంఘాలకి వీళ్ళకి ఈ రోజు ఎగ్జామ్ రాపిచ్చి
మళ్ళీ వాళ్ళు చదివిన దానికి ప్రభుత్వం సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మళ్ళీ తర్వాత టాసరీ ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళకి 10th ఇంటర్ డిగ్రీ వరకు కూడా ప్రభుత్వం రాపిస్తుంది. కాబట్టి అందరం కూడా మహిళా సంఘాలకు ఓన్లీ డబ్బులు ఇప్పియడము తీసుకోవడమే కాకుండా ప్రభుత్వం అందరినీ కూడా మహిళలు ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతో అందరినీ మొత్తం బోడుప్పల్ సర్కిల్, ఫిర్జాద్గూడ, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచెర్ల అంతటా కలిపి ఈ రోజు 1000 మందికి మేము రీసెర్చ్ పర్సన్ అందరం కలిసి కూడా సర్కిల్ లో 1000 మందికి అక్కడ కూడా ఫిర్జాద్గూడలో కూడా పిఎంసి అక్కడ మున్సిపాలిటీ మేడిపల్లిలో అక్కడ కూడా సెంటర్లు పెట్టి రాపేయడం జరిగింది. ఈ రోజు చాలా మంది కూడా వచ్చి ఇంకా కూడా మేము రాస్తాం మాకు కూడా చదివియా అనే ఉద్దేశంతో మహిళలు అందరూ ముందుకు వస్తుండ్రు. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ ని మా అందరిని ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వానికి ఎంతో రుణపడి మేము ఉంటాం.